హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద 80 కొత్త బస్సుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డిలు ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని సంచలన నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటివరకు మహాలక్ష్మి పథకం ద్వారా 6 కోట్ల మహిళలు ప్రయాణించారని మంత్రి పొన్నం చెప్పారు. ఆర్టీసీ సంస్థను కాపాడుకోవడము, కార్మికుల సంక్షేమమే తమ ప్రభుత్వ కర్తవ్యమని చెప్పారు. ఆర్టీసీ బస్టాండ్లలో శాంతి భద్రతలకు ఇబ్బంది కలగకుండా మహిళలకు రక్షణ కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. బస్సులన్నీ కూడా హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల లోపల ప్రజల సౌకర్యార్థం ఉపయోగించబడతాయి. ఆర్టీసీలో ఈరోజు ఇంతకుముందు పెద్ద సిపి గారు చెప్పినట్టుగా కాకి బట్టలతోటి క్రమశిక్షణతోటి ఆర్టీసీ సంస్థను కాపాడుకుంటుంది ఒక కార్మికులు అనే మాట ఇక్కడ కూడా మొహమాటం లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల పాలన. ఈ ఆర్టీసీ సంస్థను కాపాడుకోవడానికి కావచ్చు, సంస్థ ఎదగడానికి కారకులైనటువంటి కార్మికులందరి సంక్షేమం మా ప్రథమ లక్ష్యం అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్న ప్రభుత్వంది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి మాట చెప్పమన్నారు. కార్మికుల సంక్షేమం కావచ్చు, ప్రయాణికుల సౌకర్యం కావచ్చు, ఆర్టీసీ పరిరక్షణ, ఈ 3 అంశాలకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ ఆర్టీసీని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. నిన్ననే ఆర్టీసీ సంస్థను అందరి హెచ్వేడులతోటి ఎండీ గారి సమక్షంలో